హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము 13వ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం మందిర దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం క్లాస్లోకి వెళ్దాం. जय जगन्नाथ, जय बलदेव, जय सुभद्रा माई की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, नरसिम्हा भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈరోజు మనము 13వ అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాం. 12వ అధ్యాయం భక్తి యోగం మనము కంప్లీట్ చేసుకున్నాము. సో ప్రకృతి, పురుషుడు, చైతన్యము అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. సో ఈ అధ్యాయంలో ముందుగా మనం ఈరోజు మొదటి 2 శ్లోకాలని చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ ప్రియమైన కృష్ణ, ప్రకృతిని గూర్చియు పురుషుని గూర్చియు క్షేత్రమును గూర్చియు క్షేత్రమును ఎరిగిన వాడిని గూర్చియు జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనము జ్ఞాన సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. అంటే మనం భగవద్గీతను చూస్తే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, అంటే కర్మ ద్వారా భక్తులుగా మారడం. ఇక రెండవ 6 అధ్యాయాలు చూస్తే మనకి భక్తి యోగం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తరువాత 6 అధ్యాయాలు అంటే 13 నుంచి 18 వరకు ఉండేటువంటి ఈ 6 అధ్యాయాలలో కూడా జ్ఞానము అనేటువంటిది తెలియబడింది. ప్రత్యేకించి ప్రకృతి త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానము, ఈ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ తరువాత ఈ జ్ఞానముతోటి మనం ఏ విధంగా భక్తులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి 13వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. అయితే మొదటి 6 అధ్యాయాలలో ప్రత్యేకించి జీవుడికి సంబంధించినటువంటి విషయాలని ఎక్కువగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ జీవుడు ఏ విధంగా కర్మలు చేయాలి, ఏ విధంగా కర్మలు చేసి దేవాది దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఎక్కువగా మొదటి 6 అధ్యాయాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే జీవుడికి సంబంధించినటువంటి
కర్మలు ఏ విధంగా భగవంతుణ్ణి చేరుస్తాయి అనేటువంటిది మనము తెలుసుకున్నాం. ఇక రెండవ 6 అధ్యాయాలలో ప్రత్యేకించి భగవంతుణ్ణి గూర్చి, భక్తియుత సేవ గూర్చి మనకు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. భగవంతుని ఎలా సేవించుకోవాలి అనేటువంటి విషయాల్ని తెలియచేశారు. ఆ తరువాత భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. సో, ఈ విధంగా రెండవ 6 అధ్యాయాలు కూడా మనము ముగించుకున్నాం. మనము 12వ అధ్యాయంలో చూస్తే మనకి భక్తి యోగము అనేటువంటిది అధ్యాయం పేరు. చివరిగా మనము భక్తుల యొక్క లక్షణాల గురించి కూడా తెలుసుకున్నాం. సో, మనం చూస్తే భగవద్గీత మొత్తం కూడా భగవంతుడు తన గురించి తాను చెప్తున్నటువంటి ఒక శాస్త్రం. అయితే తన గురించి తాను చెప్తున్నటువంటి ఈ భగవద్గీతలో భక్తుల గురించి కూడా చెప్పారు. భక్తులను కూడా కీర్తించారు. అయితే భక్తులను కీర్తించినటువంటి 8 శ్లోకాలు మనకి 12వ అధ్యాయంలో వచ్చాయి. అందుకనే దాన్ని మనం భక్తాష్టకము అని కూడా అంటాం. 12వ అధ్యాయం చివరి 6 శ్లోకాలు చూస్తే దాన్ని భక్తాష్టకం అని అంటారు. సారీ, 8 శ్లోకాలు. అయితే ఈ భక్తులుగా మనం మారడానికి భక్తులకి ఉండేటువంటి లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి కాబట్టి మనకి శ్రీకృష్ణ భగవానుడు భక్తులకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. చాలా డీటెయిల్డ్‌గా మనం ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రోజు భక్తుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, అలాంటి లక్షణాలు కలిగినటువంటి భక్తులు ఎవరు, ఆ భక్తులు ఆ లక్షణాలతోటి వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చాలా డీటెయిల్‌గా మనం నిన్నటి వరకు చూసాం. తర్వాత 6 అధ్యాయాలలో జ్ఞాన సముపార్జన. కృష్ణుడి యొక్క కరుణ వలన మనం అందరం కూడా జ్ఞానాన్ని పొంది భక్తిలో పురోగమించాలి అనేటువంటిది మనందరి యొక్క లక్ష్యమై ఉండాలి. సో, ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోయేటువంటి ఈ జ్ఞానము ఈ జీవుడికి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకొని, ఈ జీవుడి యొక్క స్థితి ఏమిటో తెలుసుకొని, ఈ స్థితిలో మనం నెలకొనడానికి ఉపయోగపడే విధంగా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం యొక్క లక్ష్యము నెరవేరుతుంది. అయితే అర్జునుడు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మనం చూస్తే 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం అన్ని అధ్యాయాల్లోనూ కూడా అర్జునుడు ప్రశ్న వేస్తే కృష్ణుడు సమాధానం చెప్తూ ఉన్నారు. అంటే అర్జునుడు వేసినటువంటి ప్రశ్న మీద కృష్ణుడు చెప్తున్నటువంటి సమాధానమే ఆ అధ్యాయం. 10వ అధ్యాయంలో అర్జునుడు వేసినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానంగా 10వ అధ్యాయం మొత్తం చెప్పేశారు. 11వ అధ్యాయం మొదట్లో కూడా అర్జునుడు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు 11వ అధ్యాయం మొత్తం చెప్పేశారు. అయితే అర్జునుడి యొక్క ప్రశ్న నుంచి శ్రీకృష్ణ భగవానుడు అధ్యాయం మొత్తం చెప్తే మరి అర్జునుడికి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? అర్జునుడికి వస్తున్నటువంటి ప్రశ్న ఇంతకు ముందు అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాల నుంచి వస్తుంది. అంటే 9వ అధ్యాయంలో కృష్ణుడు ఏదో చెప్తే దాన్ని బేస్ చేసుకొని అర్జునుడు ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానంగా 10వ అధ్యాయం చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా అంతకు ముందు అధ్యాయాల్లో కృష్ణుడు చెప్పినటువంటి విషయాల మీద అర్జునుడు ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరిగింది. అయితే దీనికి భిన్నంగా 13వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఇంతకు ముందు అధ్యాయాలతో సంబంధం లేదు. ఆ సంబంధం లేకుండగానే అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు అలా అడుగుతున్నారు? కృష్ణుడు ఒక విషయం చెప్తే అర్జునుడు వేరే విషయం మీద ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు అనేటువంటిది మనందరికీ కూడా డౌట్ రావచ్చు. అయితే అర్జునుడు ఏమీ తెలివి తక్కువవాడు కాదు. లేకపోతే అర్జునుడికి ఏమీ ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన లేనటువంటి వాడు కూడా కాదు. అర్జునుడికి అంతకు ముందే మంచి జ్ఞానం ఉంది. జ్ఞానవంతుడు. కాకపోతే అర్జునుడి మాధ్యమం ద్వారా మనందరం కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నిటిని తెలుసుకొని ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఎంచుకున్నారు. అంతేకాని
అర్జునుడు ఆ పరిస్థితుల్లో ఉండడానికే కారణం శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడిని ప్రశ్నించి కృష్ణుడి ద్వారా జ్ఞానం తెలుసుకునేటువంటి స్థితిని అర్జునుడికి కలిగించిందే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే అర్జునుడి మాధ్యమం ద్వారా మనందరికీ కూడా భగవద్గీతని ఇవ్వడానికి. అంతేకాని మనం అందరం కూడా కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత నా కోసం కాదు, అర్జునుడి కోసము. కాబట్టి నాకేం సంబంధం లేదు అని అనుకోకూడదు. రెండవది, మనం అందరం కూడా మన గురువుల దగ్గర కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఆ ప్రశ్నలు కేవలం గురువు చెప్పినటువంటి విషయాల మీదనే వేయం. మనకి తెలిసినటువంటి విషయాలు, మనం విన్నటువంటి విషయాలు, మనకి ఇంతకు ముందే కొంచెం అవగాహన ఉన్నటువంటి విషయాలు, మనకు కొంచెం క్లారిటీ తక్కువగా ఉన్నటువంటి విషయాల మీద కూడా మనము ఆ ప్రశ్నలు వేస్తాం. రెండవది, ఆ గురువు చెప్పినటువంటి విషయాల పట్ల శ్రద్ధను పెంచుకోవడం కోసం కూడా మనకున్నటువంటి ఇతర సందేహాలన్నిటిని కూడా తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు కొన్ని సందేహాలు ఉన్నాయనుకోండి. ఆ సందేహాలు తీరనప్పుడు ఆ గురువు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము యథావిధంగా తీసుకోవడానికి, ఆ విషయాల పట్ల శ్రద్ధను కలిగి ఉండడానికి, నమ్మకాన్ని కలిగి ఉండడానికి మనకి కొంచెం సందేహం అవుతుంది. అంటే ఇప్పటి వరకు కృష్ణుడు నువ్వు భక్తిలో పురోగమించాలి. భగవంతుడిని నేను, నువ్వు జీవుడివి. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అంటే నాకు భక్తియుత సేవ చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తే మనందరికీ కూడా ఎంతవరకు నమ్మకం కలుగుతుంది? అసలు నేను జీవుడిని అయితే నేను ఎందుకు భగవంతుడిని ప్రేమించాలి? నేను జీవుడినైతే నేను ఎందుకు భగవంతుడిని పూజించాలి? కృష్ణుడు చెప్పాడు కాబట్టి చేయాలా? జీవుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏంటి? ఎందుకు ఈ జీవుడికి ఈ పరిస్థితి ఏర్పడింది? భౌతిక బద్ధ జీవనం అనేటువంటిది ఎందుకు ఏర్పడింది? అనేటువంటి విషయాల పట్ల మనకి జ్ఞానము అనేటువంటిది లేకపోతే మనము భగవంతుడికి భగవంతుడి యొక్క ఉన్నత స్థితిని మనము నమ్మలేము. అందుకనే అర్జునుడు ఈ జ్ఞాన అనేటువంటి ఈ విభాగానికి కొన్ని ప్రశ్నలతో మొదలుపెడుతున్నారు. జ్ఞానము అనేటువంటి విభాగం. అయితే ఈరోజు మనం చూసినటువంటి ఈ 2 శ్లోకాలలో ఒక శ్లోకంలో అర్జునుడు మాట్లాడుతున్నారు. రెండవ శ్లోకంలో కృష్ణుడు సమాధానం చెప్తున్నారు. ఈ శ్లోకంలో అర్జునుడు 6 ప్రశ్నలని అడుగుతున్నారు. ప్రకృతి అంటే ఏమిటి? 2 పురుషుడు అంటే ఎవరు? 3 క్షేత్రం అంటే ఏమిటి? 4 క్షేత్రజ్ఞుడు ఎవరు? 5 జ్ఞానం అంటే ఏమిటి? 6 జ్ఞేయం అంటే ఎవరు? జ్ఞేయం అంటే ఏమిటి? ఈ విధంగా 6 ప్రశ్నలు అడిగారు. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము. ఈ విధంగా 6 ప్రశ్నలు అడిగారు. అయితే మొదటిగా అడిగినటువంటి 2 ప్రశ్నలు ప్రకృతి, పురుషుడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతి, పురుషుడు గురించి సమాధానం చెప్పట్లేదు. మొదటిగా సమాధానము క్షేత్రము, క్షేత్రజ్ఞుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అంటే మనం ఏ ఆర్డర్‌లో ప్రశ్న అడిగినా మనం వినాల్సినటువంటి ఆర్డర్ శ్రీకృష్ణ భగవానుడు డిసైడ్ చేస్తున్నారు. అంటే అర్జునుడు ప్రకృతి గురించి, పురుషుడు గురించి చెప్పమని అంటే మొదటిగా అంటే అడిగినటువంటి 6 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ప్రకృతి, రెండవ ప్రశ్న పురుషుడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ప్రకృతి, పురుషుడితో స్టార్ట్ చేయలేదు. ప్రకృతి, పురుషుడితోటి ఎండ్ చేస్తారు. అంటే ఈ అధ్యాయం చివరికెళ్ళేసరికి ప్రకృతి, పురుషుడు గురించి మాట్లాడతారు. కానీ ముందుగా మాట్లాడేది ఏమిటి అనంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి మాట్లాడతారు. ఎందుకు అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి తెలుసుకోకపోతే నీకు ప్రకృతి, పురుషుడు గురించి తెలియదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ అధ్యాయానికి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యం. అంటే ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనము 3 విషయాలను తెలుసుకోబోతున్నాం. ఏమిటి? జీవుడు. మొదటిది జీవుడు గురించి. రెండవది జగత్తు గురించి తెలుసుకోబోతున్నాం. జీవుడు గురించి, జగత్తు గురించి తెలుసుకోబోతున్నాం. మూడవది జగదీశ్వరుడు గురించి తెలుసుకోబోతున్నాం. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు. సో ఈ జీవుడు జగత్తులోకి రావడం వలన జగదీశ్వరుణ్ణి మర్చిపోయాడు. యాక్చువల్‌గా అయితే
జీవుడు జగత్తు కంటే ఉత్తమమైనటువంటి వాడు. ఈ జీవుడు జగదీశ్వరుడికి సంబంధించినటువంటి వాడు. అలాంటి జీవుడు ప్రకృతి సంపర్కంలోకి రావడం వల్ల, అంటే జగత్తు యొక్క సంపర్కంలోకి రావడం వల్ల జగదీశ్వరుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకనే ఈ యొక్క జీవుడు, జగత్తు, జగదీశ్వరుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని మనకి 13వ అధ్యాయంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే శ్రీకృష్ణ భగవానుడు తరువాత శ్లోకాలలో ఈయన ప్రశ్నలన్నిటికీ కూడా వివరంగా సమాధానం చెప్పబోతున్నారు. అయితే జీవుడు అంటే చైతన్యం. అందుకని ప్రకృతి, పురుషుడు, చైతన్యం అనేటువంటి పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ ఈ ఈ రెండవ శ్లోకంలో, అంటే శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడినటువంటి ఈ శ్లోకంలో కృష్ణుడు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి మాట్లాడుతున్నారు. సో క్షేత్రము అనంటే దేహము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. క్షేత్రజ్ఞుడు అంటే దేహమును ఎరిగినవాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే. క్షేత్రము అంటే దేహము అయినప్పుడు ఏ దేహమైనా కానీ క్షేత్రమేనా అంటే ఎస్. ఏ దేహమైనా కానీ క్షేత్రం. మరైతే ఇన్ని రకాల క్షేత్రాలు ఎందుకున్నాయి? ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క రకంగా ఎందుకు ఉంది? సో ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ప్రత్యేకించి ఎందుకు మనం దీన్ని క్షేత్రము అని అన్నాము అనంటే, ఇప్పుడు మామూలుగా చూస్తే మనకు తెలిసినటువంటి క్షేత్రాలు ఏమిటి అనంటే వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయ క్షేత్రం అంటే ఏం చేస్తాం మనం? మనం విత్తనాలు నాటుతాము. విత్తనాలు నాటితే చెట్లు వస్తాయి. చెట్ల నుంచి పండ్లు, ఫలాలు వస్తాయి. వాటిని మనం అనుభవిస్తాం. అంటే మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది. వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది. మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది. ఓకే. అంటే ఈ వ్యవసాయ క్షేత్రంలో మనం ఏమి నాటుతున్నాము అనేటువంటి దాని మీద మనం పొందబోయేటువంటి ఫలాలు ఉంటాయి. మనం వేప విత్తనం నాటి వేప చెట్టు వచ్చిన తరువాత నాకు ఈ వేపకాయలు చేదుగా ఉన్నాయి, నాకు ఈ వేపకాయలు వద్దు, నాకు మామిడి పండ్లు కావాలి అంటే సాధ్యమవుతుందా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మనం అందరం కూడా క్షేత్రము అనబడేటువంటి ఈ దేహములో నాటేటువంటి విత్తనము ఏమిటి అనంటే కర్మ. క్షేత్రము అనబడేటువంటి మనం ఈ దేహంలో నాటబడేటువంటి విత్తనము కర్మ అయినప్పుడు, మంచి కర్మను నాటితే మంచి ఫలితాలు వస్తాయి. చెడు కర్మలని నాటితే చెడు ఫలితాలు వస్తాయి. మీరు చెడు కర్మల్ని నాటి నాకు మంచి ఫలితాలు రావాలి అని కోరుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ క్షేత్రం అంటే మానవ శరీరం క్షేత్రాలన్నిట్లోకెల్లా ఉత్తమమైనటువంటి క్షేత్రం. ఎందుకు అంటే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి జీవుడికి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఇతర క్షేత్రాలలో ఉన్నటువంటి జీవుడికి ఉన్నటువంటి చైతన్యం కంటే ఉత్తమమైనటువంటి చైతన్యం. మరి లాభం ఏమిటి? ఈ ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని కలిగినటువంటి మనమందరికీ ఉత్తమమైనటువంటి చైతన్యం లేనటువంటి ఇతర క్షేత్రాలను కలిగినటువంటి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? దీనివల్ల మనం పొందాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లాభం ఏమిటి అనంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో నేను క్షేత్రము కాదు, నేను క్షేత్రజ్ఞుడిని అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనందరికీ ఉంది. ఒకవేళ మనకి ఇంత గొప్ప క్షేత్రాన్ని పొంది ఉండి కూడా, ఇంత గొప్ప చైతన్యాన్ని కలిగి ఉండి కూడా, ఒకవేళ ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గనక మనం తెలుసుకోలేకపోతే, మనము ఈ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళమవుతాం. క్షేత్రానికి సంబంధించినటువంటి జ్ఞానము మనల్ని క్షేత్రము కాదు, ఈ క్షేత్రానికి పరముగా ఉన్నటువంటి వాళ్ళము అనేటువంటి విషయాన్ని మనల్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, అప్పుడు జీవుడు ఎవరు అనేటువంటి విషయం తెలుస్తుంది. జీవుడు క్షేత్రం కాదు, జీవుడు క్షేత్రానికి పరంగా ఉన్నారు. ఈ క్షేత్రంలో ఉన్నారు, కానీ క్షేత్రం కాదు అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు
ఆ జీవుడి యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ జీవుడి లక్ష్యం దిశగా ఈ క్షేత్రాన్ని ఉపయోగించేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఇది తక్కువ చైతన్యం ఉన్నటువంటి ఇతర క్షేత్రాలను పొందినటువంటి జీవులకి సాధ్యం కాదు. ఒక పందిని అడిగి, పంది ముందు భగవద్గీత పుస్తకం పెట్టి చదువమ్మా, వినమ్మా అంటే దానికి అర్థం కాదు. దానికి కావాల్సిందేదో దానికోసం అది వెతుక్కుంటూ ఉంటుంది. అంతేకాని మనం చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని అది పొందదు. అలానే మనం అందరం కూడా భగవద్గీత మన ముందు ఉంది. చెప్పేవాళ్ళు మనకి చాలా డీటెయిల్డ్‌గా చెప్తూ ఉన్నారు. కానీ నేను వినను, నాకొద్దు అనంటే అది ఒక మానవ జీవితాన్ని పొందినటువంటి మనందరికీ కూడా సరి అయినటువంటి విషయం కాదు. సరి అయినటువంటి మార్గంలో మనం లేము అన్నట్లు. కాబట్టి మనమందరం కూడా విత్తేటువంటి విత్తనము ఆధ్యాత్మికమైనటువంటి కర్మలై ఉండాల. కర్మ ఫలాలు మంచి చెడు కాకుండగా, మంచి చెడు లేనటువంటి విధంగా కూడా కర్మ ఫలాలు ఉంటాయి. అంటే మీరు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తున్నట్లు, అంటే పాపము, పుణ్యము ఏ విధంగా అయితే వస్తున్నాయో, మనం చేసేటువంటి కర్మ ఒకవేళ ఇలాంటి మంచి చెడు ఫలితాలను ఇచ్చేటువంటి విధంగా కాకుండగా, భగవంతుడికి భక్తి చేసేటువంటి విధంగా, భగవంతుడికి సేవ చేసేటువంటి విధంగా, ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా, ముక్తిని సాధించే విధంగా ఉన్నట్లయితే అప్పుడు మనం కర్మబంధనాల నుంచి బయటపడతాం. కాబట్టి మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే మనకి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకొచ్చి ఇంకొక క్షేత్రాన్ని ఇచ్చే విధంగా ఉండకూడదు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రమును గురించి ఎరిగినవాడు అని అర్థం. అంటే మామూలుగా చూస్తే ఈ క్షేత్రము అనేటువంటిది పంచభూతాలతో తయారు చేయబడింది. పంచభూతాలు అంటే ఏమిటి అంటే భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశముతో తయారు చేయబడినటువంటి ఈ శరీరము ఏ ఒక్క పంచభూతాలలో ఏ ఒక్క ఎలిమెంట్‌ని తీసుకున్నా, భూమి నువ్వా అంటే భూమి నేను కాదు. కానీ మన శరీరంలో భూమి కూడా ఉంది. అగ్ని నీవా అంటే అగ్నిని కూడా నేను కాదు. కానీ మన శరీరంలో అగ్ని కూడా ఉంది. అలానే పంచభూతాల్లో ఏ ఒక్క మూలకాన్ని తీసుకున్నా కానీ, ఏ ఒక్క మూలకముని విడిగా చూసినప్పుడు అది నేను కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు సాంఖ్య శాస్త్రాన్ని తెలియజేశారు స్టార్టింగ్‌లోనే. సాంఖ్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అనంటే, ఈ భౌతిక మూలకాలని విశ్లేషణాత్మకంగా తెలుసుకోవడం. విశ్లేషణ చేసి తెలుసుకోవడం. అలా తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి? అలా తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి అంటే ఒక్కొక్కటి ఎలిమినేట్ చేస్తున్నాం అన్నమాట. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనేటువంటి విషయాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. నేను ఎవరో తెలుసుకోవడానికి నాకంత జ్ఞానం లేదు కాబట్టి, ఒక్కొక్కసారి మనం కూడా ఎగ్జామ్‌లు రాస్తున్నప్పుడు మనకి ఆన్సర్ తెలీదు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇస్తారు. ఒక ప్రశ్న అడిగి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ప్రశ్న మనకు తెలీదు. ఆ ప్రశ్నకి సమాధానం మనకు తెలీదు. కానీ ఆన్సర్స్ చూసినప్పుడు ఒక్కొక్క ఆన్సరు ఈ ఆన్సర్ ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు అనేటువంటి విషయం అయితే మనకు తెలుస్తుంది. సో, ఒక్కొక్కటి ఆన్సర్ కానిటువంటిది ఎలిమినేట్ చేసినప్పుడు ఏది ఇక మిగిలిపోతుందో అదే ఆన్సర్ అవుతుంది. సో, ఆ విధంగా సాంఖ్య శాస్త్రం మనకి ఎలా ఉపయోగపడుతుంది అనంటే, మనము భౌతికమైనటువంటి పదార్థాల గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకున్నప్పుడు, ఆ విశ్లేషణ కారణంగా ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు, ఏది నేను అనేటువంటి విషయం ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఏది ఆధ్యాత్మికమో తెలుసుకోవాలి అనంటే, ఏది భౌతికమో దాన్ని ఎలిమినేట్ చేయాలి. దాన్ని తొలగించేసేయాలి. అందుకనే సాంఖ్య శాస్త్రం మనందరికీ కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా మనం పొందినటువంటి భౌతిక మూలకాలతో మనం పొందినటువంటి శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు క్షేత్రజ్ఞులు. క్షేత్రజ్ఞులు అంటే క్షేత్రములో ఉండేటువంటి వాళ్ళు, క్షేత్రాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. ఈ క్షేత్రజ్ఞుడు ఎంతమంది ఉంటారు? అంటే మనం అందరం అనుకోవచ్చు, ఓకే. కొంత కన్విక్షన్ వచ్చింది. కొంత మాకు అర్థమైంది ఇప్పుడు. భగవద్గీతలో 12 అధ్యాయాలు పూర్తిగా విన్నాం మేము.
తరువాత 13వ అధ్యాయంలో మీరు క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడు గురించి తెలుపుతున్నారు కాబట్టి మాకు కొంత అవగాహన వచ్చింది. జీవుడు క్షేత్రజ్ఞుడు అనేటువంటి విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. అయితే జీవుడు మాత్రమే క్షేత్రజ్ఞుడు కాదు. ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు జీవుడితో పాటు పరమాత్ముడు కూడా ఉన్నారు. ఈ విషయం మనకి రాబోయే శ్లోకాల్లో తెలుస్తుంది. ఇంకా కృష్ణుడు క్షేత్రము, క్షేత్రజ్ఞుడికి సంబంధించినటువంటి పూర్తిగా ఒకే శ్లోకంలో చెప్పలేదు. క్షేత్రాన్ని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అని మాత్రమే అన్నారు. రాబోయే శ్లోకాల్లో క్షేత్రాన్ని ఎరిగిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేయబోతున్నారు. అంటే క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, పరమాత్ముడు. జీవుడికి పరమాత్ముడికి మధ్య తేడా తెలుసుకోకుండా జీవుడు పరమాత్ముడు ఒకటే అని అన్నాం అనుకోండి. ఎందుకంటే ఇద్దరు క్షేత్రజ్ఞులు కాబట్టి జీవుడు పరమాత్ముడు ఒకటే అని అన్నాం అనుకోండి. అది మనము సరి అయినటువంటి జ్ఞానం కాదు మనకున్నటువంటి జ్ఞానం. ఎందుకంటే జీవుడు పరమాత్మ ఒకటి కాదు. జీవుడు వేరు, పరమాత్మ వేరు. జీవుడు వ్యక్తిగత జీవుడు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి వాడు మాత్రమే. ఈ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాత్రమే జీవుడు. అంటే జీవుడు ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు నేను మాట్లాడాలి అని అనుకుంటే జీవుడు అనుకుంటే నేను మాట్లాడతాను. నేను చెయ్యి ఎత్తాలి అని అనుకుంటే చెయ్యి ఎత్తుతాను. చెయ్యి దించాలి అనుకుంటే చెయ్యి దించుతాను. అంటే ఈ శరీరాన్ని కంట్రోల్ చేయడానికి ఆ జీవుడికి నియంత్రణ ఉంది. కానీ మీ శరీరాన్ని కంట్రోల్ చేసే శక్తి ఈ జీవుడికి లేదు. నా జీవుడు మనసులో ఒకవేళ మాతాజీ హ్యాండ్ రైజ్ చేయండి అని అంటే ఆ మాతాజీ చేయరు. ఆ మాతాజీ అనుకోవాలి. అప్పుడే ఆమె చేస్తుంది. అంటే వ్యక్తిగతమైనటువంటి జీవుడు ఒక్కొక్క క్షేత్రానికి వేరు వేరుగా ఉన్నారు. ఆ క్షేత్రాన్ని పాలించేటువంటి వాడు ఆ జీవుడు. ఆ క్షేత్రాన్ని ఆ జీవుడి యొక్క నియంత్రణలో ఉంటుంది. అంటే ఆ జీవుడికి ఉన్నటువంటి చైతన్యం. ఆ జీవుడే లేకపోతే ఆ క్షేత్రానికి చైతన్యము అనేటువంటిది ఉండదు. ఆ శరీరంలో నుంచి జీవుడు బయటికెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు ఆ శరీరాన్ని మృతదేహము అని అంటాం. కదలమంటే కదలదు. మాట్లాడమంటే మాట్లాడదు. చెయ్యి లేపమంటే చెయ్యి లేపదు. నడవమంటే నడవదు. వినమంటే వినదు. ఎందుకు? అదే శరీరం అంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది. ఏమిటి తేడా అంటే జీవుడు లేడు. జీవుడి నియంత్రణలోనే ఈ క్షేత్రము అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ జీవుడు ఈ శరీరాన్ని మాత్రమే నియంత్రించగలడు కానీ ఇంకొక శరీరాన్ని నియంత్రించలేడు. వేరే వాళ్ళ శరీరాన్ని నియంత్రించలేరు. కానీ పరమాత్మ అలా కాదు. పరమాత్మకి మన శరీరం గురించి తెలుసు, ఇతరుల శరీరం గురించి తెలుసు, సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి క్షేత్రం యొక్క జ్ఞానము కూడా పరమాత్మకి ఉంది. అందుకనే పరమాత్మ ఉన్నతమైనటువంటి వాడు. జీవుడు పరమాత్మ అంత ఉన్నతమైనటువంటి వాడు కాదు. సో అది పరమాత్మకి, ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడా. ఇక ఆత్మకి, శరీరానికి మధ్య ఉన్నటువంటి తేడా కూడా మనం అర్థం చేసుకున్నాం. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి అనంటే ఆత్మ వేరు, శరీరం వేరు, పరమాత్మ వేరు. ఓకే. వేరు వేరని తెలుసుకున్నంత మాత్రాన మనకి జ్ఞానం వచ్చేసిందా? కాదు. ఆత్మ అనేటువంటిది వ్యక్తిగత ఆత్మ అయినప్పుడు ఈ శరీరము అనేటువంటిది అది భౌతికమైనప్పుడు ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి ఈ శరీరం యొక్క సంపర్కంలోకి వచ్చినటువంటి ఆత్మ భౌతికంగా మారకుండా చూసుకోవడానికి మనకి జ్ఞానం ఉపయోగపడాలి. ఈ ఆత్మ ఆధ్యాత్మికము. అంటే ఈ ఆత్మ మనకి పరాప్రకృతి. సో పరాప్రకృతి అంటే ఏమిటి అనంటే భౌతిక ప్రకృతికి పరంగా ఉన్నటువంటిది. పరాప్రకృతి అయినటువంటి ఈ ఆత్మ అపరాప్రకృతి అయినటువంటి ఈ భౌతిక శరీరంతో కలుస్తుంది. పరాప్రకృతి అయినటువంటి ఈ ఆత్మ అపరాప్రకృతి అయినటువంటి ఈ భౌతిక శరీరంతో కలిసిపోవడం వలన మనకి భౌతిక బంధనాలు ఏర్పడ్డాయి. ఒకవేళ ఈ పరాప్రకృతి అయినటువంటి ఆత్మ అపరాప్రకృతి అయినటువంటి ఈ యొక్క భౌతిక శరీరంతో కలవకపోతే ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు ఉండవు దానికి. తండ్రి, తల్లి,
అక్క, అన్నయ్య, భార్య, పిల్లలు, మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు. శరీరమే నేను కాదు. శరీరమే నేను కానప్పుడు శరీరానికి సంబంధించినటువంటి బంధాలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? అవి కూడా శాశ్వతం కావు. కాకపోతే ఈ శరీరంలోకి రావడం వల్ల మనం అందరం కూడా ఈ శరీరమే మనము అని అనుకొని ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ బంధాలన్నీ కూడా శాశ్వతము అని అనుకుంటున్నాం. అది అజ్ఞానం. ఈ అజ్ఞానం కారణంగా మనం భౌతిక శరీరంలో బంధింపబడుతున్నాం. యాక్చువల్‌గా మీరు చూస్తే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని గమనించండి. మీరు మీ శరీరాన్ని ఎన్నో రకాలుగా మార్చేశారు ఇప్పటివరకు. పుట్టినప్పుడు నా శరీరం వేరు. కొంచెం పెరిగిన తర్వాత నా శరీరం వేరు. ఇంకా పెరిగిన తర్వాత నా శరీరం వేరు. ఇప్పుడు నా శరీరం వేరు. పుట్టినప్పుడు ఇప్పుడు నా ఫోటోని 2 పక్కపక్కన పెడితే ఇద్దరు ఒకటి అని ఎవరు చెప్పలేరు. ఇద్దరు వేరు వేరు అని అంటారు. అంటే శరీరం మారుతూ వస్తుంది. క్షేత్రము అనేటువంటిది మార్పుకి లోనవుతుంది. ఈ క్షేత్రము మార్పులకి లోనవుతుంది. అందుకనే మనకి 2వ అధ్యాయంలోనే శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసేసారు. కౌమారం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముసలి వయసు వరకు కూడా ఈ క్షేత్రము మారుతూనే ఉంటుంది. అంటే అనుక్షణము ఈ క్షేత్రం మారుతూ ఉంటుంది. ఒక క్షణం క్రితం మీ శరీరము ఇప్పుడు ఉన్నటువంటి మీ శరీరం 2 ఒకటి కాదు. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటిది భౌతికమైనటువంటి కణాలతో తయారు చేయబడి ఉంది. ఈ భౌతికమైనటువంటి కణాలకి ఒక ఆయుష్ పరిమితి అనేటువంటిది ఉంది. ఒక్కొక్క కణము ఒక 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక కణము అనేటువంటిది ఇప్పుడు తయారైందంటే ఆ కణం మరణించడానికి 8 సంవత్సరాల టైం పడుతుంది. 8 సంవత్సరాల తర్వాత ఆ కణం ఉండదు. తర్వాత కొత్త కణం వస్తుంది. ఆ కణం ప్లేస్‌లో ఇంకో కొత్త కణం వస్తుంది. అందుకనే మన శరీరంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా చూస్తే ఒక 8 సంవత్సరాల వరకు మీరు అలానే ఉంటారు. అంటే 8 సంవత్సరాల క్రితం ఫోటో, ఇప్పుడు ఫోటో 2 పక్కన పెడితే చాలా మార్పులు కనపడతాయి మీకు. ఒకేలా ఉండరు. ఎందుకంటే 8 సంవత్సరాల క్రితం మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు కొత్త కణాలున్నాయి. అందుకనే మనం ప్రతి 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో మీరు గనక ఫోటో తీస్తే వాటిలో మీరు ఆల్‌మోస్ట్ గుర్తించలేని విధంగా మార్పులనేటువంటివి శరీరంలో ఉంటాయి. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా శరీరానికి మాత్రమే. ఈ మార్పులన్నీ కూడా క్షేత్రానికి మాత్రమే. క్షేత్రజ్ఞుడికి కాదు. క్షేత్రజ్ఞుడు పుట్టినప్పుడు ఆ జీవుడు జస్ట్ బోర్న్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటారో మరణించేంత వరకు కూడా అలానే ఉంటారు. ఏమీ మార్పు ఉండదు. ఎందుకంటే అది ఆధ్యాత్మికం. కానీ ఆ ఆధ్యాత్మికమైనటువంటి చేతనము అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థంలో లేకపోతే ఈ భౌతిక పదార్థము అనేటువంటిది ఒక 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 వృధా పదార్థం. అందుకనే వ్యక్తి మరణించిన తర్వాత ఆ శరీరాన్ని మనము ఖననం చేసేస్తాం. దాన్ని మనం దహనం చేసేస్తాం, లేకపోతే పూడ్చి పెడతాం, లేకపోతే నీళ్ళల్లో వేసేస్తాం, లేకపోతే కాకులకి, గద్దలకి వేసేస్తారు. అంతేకాని ఆ శరీరాన్ని కూడా ఇంట్లోనే పెట్టుకోరు. సో, ఆ విధంగా మనము క్షేత్రజ్ఞుడు ఏ విధంగా శాశ్వతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్షేత్రజ్ఞుడు శాశ్వతమే. మార్పుకి లోనవడు, ఎప్పటికీ నశించడు. అలాంటి క్షేత్రజ్ఞుణ్ణి మనం ఒకవేళ ఇలా మార్పులకు లోనై అశాశ్వతమైనటువంటి శరీరమే అని అనుకుంటే ఎంత అజ్ఞానం! చాలా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళం అయితాం. అంత అజ్ఞానంతోటి మనం ఏదైనా పని చేస్తే ఆ పని మనకి మంచిని చేస్తుందా? చెడుని చేస్తుందా? అజ్ఞానంతో చేసేటువంటి పని. అంటే శరీరమే నేను అనేటువంటి దేహాత్మ భావనలో మనం చేసేటువంటి పనులు ఏమైనా మనకు ఉపయోగపడతాయా? ఏ విధంగానూ మనకి ఉపయోగపడవు. ఒకవేళ గనక మనము ఈ 13వ అధ్యాయం నుంచి చెప్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అప్పుడు ఈ శరీరాన్ని సక్రమంగా ఉపయోగించుకోగలుగుతాం. అప్పుడు మనకున్నటువంటి జ్ఞానము దేహాత్మ భావనలో కాకుండగా
అప్పుడు మనకున్నటువంటి జ్ఞానంతో చేసేటువంటి పని మనల్ని ఉద్ధరిస్తుంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు అర్జునుడి మాధ్యమం ద్వారా. అర్జునుడికి ఆల్రెడీ కొన్ని పదాలు తెలుసు. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? ప్రకృతి, పురుషుడు, జ్ఞానము, జ్ఞేయం ఈ విషయాలన్నీ ఆల్రెడీ వినున్నాడు ఎక్కడో. ఎప్పుడో విన్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ వైదిక పదాలు. ఈ వైదిక పదాలని ఆల్రెడీ విని ఉన్నాడు. కాబట్టి వీటన్నిటి గురించి నాకు తెలియచెయ్యి అని ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నారు మనందరి కోసం. సో మనందరి అదృష్టం. ఎందుకంటే మనం వినలేదు. మనకి తెలియదు ఇలాంటి ప్రశ్న అడగాలని కూడా. కానీ అర్జునుడు చాలా గొప్పవాడు కాబట్టి ఇలాంటి ప్రశ్న అడిగి మనందరికీ కూడా మేలు చేస్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని, ఈ జ్ఞానాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని, ఈ జ్ఞానం ద్వారా మనము పరమాత్మకి, జీవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గనక మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, అది ఈ జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నెరవేరినట్లు అవుతుంది. లేదు అనంటే ఇది కేవలం ఒక కథలాగానో, ఒక విషయంలాగానో మనందరికీ వింటాము, వదిలేస్తాం. లేదు అంటే గనక దానివల్ల ఎలాంటి లాభము ఉండదు. ఇక పరమాత్మ, ఆత్మ అనేటువంటి ఈ రెండిటి గురించి రాబోయేటువంటి శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా డీటెయిల్డ్‌గా వివరించబోతున్నారు. ఆ తరువాత ప్రకృతి పురుషుడు గురించి, జ్ఞానము, జ్ఞేయము గురించి కూడా చెప్తారు. సో, ఈ అధ్యాయంలో మిగిలినటువంటి సెక్షన్స్‌లో మనం ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకుందాము. సో, ఎవరికైనా ఈ రోజు చెప్పినటువంటి క్లాస్‌లో ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी. హరే కృష్ణ. प्रभु जी, పరా హరే ప్రకృతి కృష్ణ అమరా ప్రభుజీ. ప్రకృతికి తో కలవకుంటే బంధాల గురించి తెలియదు అని ఒకసారి నాకు క్లియర్ గా అర్థం కాలేదు ప్రభుజీ. ఆ ఒక్క సబ్జెక్ట్ అర్థం కాలేదు ప్రభుజీ నాకు. పరాప్రకృతి అనంటే ఆధ్యాత్మిక ప్రకృతి. ఆధ్యాత్మిక అపరాప్రకృతి అనంటే భౌతిక ప్రకృతి. ఓకే. ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటిదే ఈ జీవుడు. ఓకే. భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటిది ఈ శరీరం. అంటే ఇప్పుడు మనమున్నాం అనుకోండి. మనము ఈ శరీరము ప్లస్ ఈ ఆత్మ కలయిక. అంటే ఈ ఆత్మ ఆధ్యాత్మికమైనప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ ఈ భౌతికమైనటువంటి ప్రకృతి అయినటువంటి ఈ శరీరంతో కలవడం వలన ఆధ్యాత్మికమైనటువంటి భగవానుడిని మర్చిపోయాం. ఓకే. భగవంతుడితో ఆత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని వదిలేసాం మనం. అందుకనే శరీరంతో ఉన్నటువంటి సంబంధం వల్ల అంటే ఇప్పుడు ఉందనుకోండి. ఇది ఆత్మ, ఇది భౌతిక ప్రకృతి, ఇది ఆధ్యాత్మిక ప్రకృతి. ఈ ఆత్మకి స్వతంత్రం ఉంది. భౌతిక ప్రకృతిలో ఉండాలా? ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉండాలా? అనేటువంటిది. అయితే ఈ ఆత్మ భౌతిక ప్రకృతి సంపర్కంలోకి వచ్చేసింది. ఇట్లొచ్చేసింది. సో, భగవంతుడు వేరైపోయాడు. భగవంతుడి గురించి జ్ఞానం లేదు. ఈ భౌతిక ప్రకృతితో కలిసినటువంటి ఈ ఆత్మకి భౌతిక ప్రకృతే నేను అనుకుంటుంది. భౌతిక ప్రకృతే నేను అని అనుకోని ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాల కోసం ఆత్మ కర్మలు చేస్తూ ఉంది. ఈ కర్మ అంటే ఈ కర్మ అనేటువంటి విత్తనాన్ని ఈ క్షేత్రము అనేటువంటి ఈ శరీరంలో నాటుతూ ఉంది. నాటుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక ఎప్పటికీ ఈ రెండు బంధం అనేటువంటిది ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది అంటే ఈ భౌతిక ప్రకృతితోటి ఆత్మకి ఉన్నటువంటి బంధం ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే ఈ ఇప్పుడు కలిసినటువంటి ఈ కలయిక ఎప్పటికీ విడిపోని విధంగా ఇక్కడ కర్మలు చేస్తూ ఎప్పటికీ ఇది బ్రేక్ అవ్వదు. ఇట్లా ఇది బ్రేక్ అవ్వదు. ఇది బ్రేక్ అయినప్పుడు మనం ఈ ప్రకృతితో కలుస్తాం, ఆధ్యాత్మిక ప్రకృతితో కలుస్తాం. కానీ అలా కలవలేకపోవడానికి కారణం ఇక్కడ ఏర్పడినటువంటి బంధాలు. ఓకే మాతాజీ, ఇక్కడ ఏర్పడినటువంటి బంధాలు ఎంత స్ట్రాంగ్ అయిపోయాయంటే మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఒక 100 జన్మలు తీసుకునే విధంగా ఒక్కొక్క జన్మని మనం సృష్టించుకున్నాం. ఓకే. ఒక జన్మ కారణము, ఒక జన్మ మనకి భవిష్యత్తులో 100 జన్మలను తీసుకొస్తుంది, 1000 జన్మలను తీసుకొస్తుంది. అన్ని కర్మలు చేస్తున్నాం మనం. అంటే మనము ఇక్కడ అటాచ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతున్నాం. ఓకే. మళ్ళీ ఆ శరీరాన్ని పొంది మళ్ళీ ఒక 100, 1000 జన్మలకి మళ్ళీ కారణం అవుతున్నాం. అంటే ఒక జన్మ 1000 జన్మలకు కారణం అయితే 2 జన్మలు 2000 జన్మలకు కారణం అవుతుంది. సో ఆ విధంగా ఇది స్ట్రాంగ్‌గా బైండింగ్ అయిపోయింది. స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇంకా
ఎప్పటికీ విడిపోనంత. కారణం మనకి జ్ఞానం లేకపోవడం. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో అప్పుడు ఈ ఆత్మని భౌతిక ప్రకృతి నుంచి స్లోగా వేరు చేస్తాం. స్లోగా వేరు చేసి మన ఆత్మకి సంబంధించినటువంటి కర్మలు భౌతికం కాకుండా ఆధ్యాత్మిక కర్మలు చేస్తూ ఉండాలి. ఓకే. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక కర్మలు చేస్తూ ఉంటామో అప్పుడు ఈ ఆత్మ భౌతిక ప్రకృతి నుంచి విడి ఆధ్యాత్మిక ప్రకృతికి వెళ్తుంది. ఈ విధంగా. సో ఇది యాక్చువల్‌గా మనం చూస్తే ఈ ఈ యొక్క భౌతిక కర్మలను తగ్గించుకోవడం ఎలా? మీరంటున్నారు భౌతిక కర్మలను తగ్గించుకొని ఆధ్యాత్మిక కర్మలు చేస్తే మనం భౌతిక ప్రకృతి నుంచి ఆధ్యాత్మిక ప్రకృతికి వెళ్తాము అనేటువంటిది కాన్సెప్ట్. అయితే భౌతిక కర్మలు చేయొద్దు అంటే రేపటి నుంచి నేను సన్యాసం తీసుకోవాలా? నేను కుటుంబాన్ని వదిలేయాలా? నేను భార్యాభర్తలను వదిలేయాలా? నేను నా ఉద్యోగాన్ని వదిలేయాలా? అని కాదు. ఓకే. ఎప్పుడైతే మనం చేసేటువంటి కర్మలలో ఆధ్యాత్మిక కర్మల యొక్క శాతం ఎక్కువ, భౌతిక కర్మల యొక్క శాతం తక్కువ ఉందనుకోండి. ఆటోమేటిక్‌గా మీరు భౌతికత్వం నుంచి బయటపడుతున్నట్టు. కొంచెంగా. ఓకే. అంటే ఇప్పుడు మనం 10 నిమిషాలు మాత్రమే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము. 24 గంటల్లో. కానీ మిగిలినటువంటి 23 గంటల 50 నిమిషాల పాటు భౌతికంగానే ఉంటుంది. అంటే మనం భౌతిక కర్మలు ఎక్కువ చేస్తున్నామా? ఆధ్యాత్మిక కర్మలు ఎక్కువ చేస్తున్నామా? మొత్తం భౌతిక కర్మలు ఎక్కువ చేస్తాం. మరి ఎప్పుడు మనం భౌతిక ప్రకృతి నుంచి బయటపడతాం ఇలా చేస్తే? పడలేం. అందుకని కృష్ణ చైతన్యము అనేటువంటిది మీకు సొల్యూషన్. ఓకే. కృష్ణ చైతన్యంలో ఉంటే మనం ఏం చేస్తాం? చేసే భౌతిక కర్మ కూడా ఆధ్యాత్మిక చింతనతో చేస్తాం. 24 గంటలు ఆధ్యాత్మికంగా ఉంటారు. బయటికి చూడటానికి జనాలు మనం భౌతిక కర్మ చేస్తున్నట్లు కనపడొచ్చు. మీరు మార్నింగే లెగుస్తున్నారు, మీరు వండుకుంటున్నారు, మీరు బాక్స్ తయారు చేసుకుంటున్నారు, మీరు ఆఫీస్‌కెళ్తున్నారు, మీరు ఆఫీస్‌లో పనులు చేస్తున్నారు, మళ్ళీ ఇంటికొస్తున్నారు. అన్నీ మీరు భౌతిక కర్మలు చేసినట్టే ఉంటుంది. కానీ మీ చైతన్యంలో మార్పు వస్తుంది. మీ చైతన్యము ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నప్పుడు అంటే నేను చేసేటువంటి ఈ భౌతికమైనటువంటి పని ఈ భౌతిక శరీరం కోసం కాదు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని ఉద్ధరించటం కోసము అనేటువంటి భావనలో గనుక మీరు కర్మలు చేసినట్లయితే అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకి పరమాత్మతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం కోసం నేను కర్మలు చేస్తున్నాను. ఈ కర్మ అనేటువంటి మాధ్యమం ద్వారా నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి భావనలో గనుక మీరు చేసినట్లయితే కర్మ అప్పుడు మిమ్మల్ని కొంచెంగా ఆధ్యాత్మికంగా మారుస్తుంది. మీరు ఒక గీత గీశారనుకోండి. ఆ గీత చిన్నదా, పెద్దదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది మీకు? గీతను బట్టి ప్రభుజీ. పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి భౌతిక పనులు ఇవి. ఆధ్యాత్మిక గీత పెద్దది గీశారనుకోండి ఆటోమేటిక్‌గా భౌతిక గీత చిన్నగా కనిపిస్తుంది. మీరు భౌతిక కర్మలేం మారవు. గీత అలానే ఉంటుంది. కానీ ఆ గీతను చిన్నది చేయాలంటే ఎలా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. అంటే ఆధ్యాత్మిక పనులు పెంచేసేయాలి. ఆధ్యాత్మికంగా ఆలోచనలు చేయాలి. ఆత్మస్థాయిలో మన యొక్క ఆలోచనలు ఉండాలి. ఆత్మస్థాయిలో మన యొక్క కర్మలు ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా చేసే పనులు భౌతికంగా అలానే ఉన్నప్పటికిని వాటిని డామినేట్ చేస్తుంది ఆధ్యాత్మిక కర్మ. అప్పుడు మీరు స్లోగా పురోగమిస్తారు ఆధ్యాత్మికంగా. ఓకే మాతాజీ. ఉషశ్రీ మాతాజీ అర్థమైందా? చాలా థాంక్స్ ప్రభుజీ. చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. ఇంకా క్లియర్‌గా చాలా క్లియర్‌గా అర్థమైంది ప్రభుజీ. ఇంటర్నల్‌గా అంటే సాధన చేస్తే భౌతికంగా బయట వాళ్ళకి మనము మామూలుగా భౌతికమైన కర్మలు, పనులు చేస్తున్నట్టు కనిపించినా కూడా మనం ఆ సాధన చేస్తూ ఉంటే గనుక లోపల ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతామనేది సాధన ద్వారా మనము సాధన ద్వారానే సాధ్యమవుతుందని తెలుసుకున్నాం ప్రభుజీ. యెస్ మ్యామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గురువు లేకుండా సాధ్యమా ఇది? సాధ్యం కాదు ప్రభు. హరే కృష్ణ. జ్ఞానము అనేటువంటిది మనం గురువు ద్వారానే పొందాలి. ఓకే. కాబట్టి మనం జ్ఞానం పొందేటువంటి అందుకనే జ్ఞానం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి సోర్స్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇవే విషయాలు ఇప్పుడు మీరు ప్రామాణికం కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి. జీవుడు శరీరము ఒకటే అంటారు. లేదంటే జీవుడు పరమాత్మ ఒకటే అంటారు. అన్నంత మాత్రాన మనకొచ్చే లాభం ఏంటి? మనం ఏమన్నా భౌతిక బంధనాల నుంచి విముక్తులం అవుతామా అంటే కాము. కాబట్టి జ్ఞానం అనేటువంటిది సరైన సోర్స్ నుంచి కనుక తీసుకొని ఉన్నట్లయితే అప్పుడు ఆ జ్ఞానం మనకి ముక్తి వరకు వెళ్తుంది. లేకపోతే ధర్మార్థ కామాల దగ్గరనే ఆగిపోతుంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ శరీరం చేసే కర్మ ఆత్మకు అంటుతుందా ప్రభుజీ? శరీరం చేసే కర్మ
ఆత్మకి అంటుతుందా? ఆత్మకే అంటుతుంది. యాక్చువల్‌గా అయితే ఆత్మ పవిత్రమైనది. కానీ ఈ శరీరం చేసే కర్మ కారణంగానే ఈ ఆత్మ అనేక శరీరాలు తీసుకుంటుంది. శరీరం ఎందుకు కర్మ చేస్తుంది? శరీరం ఎందుకు కర్మ చేస్తుంది చెప్పండి? శరీరం ఎందుకు కర్మ చేస్తుంది ఫస్ట్? శరీరం దానంతరకు అది కర్మ చెయ్యదు. బుద్ధి చేపిస్తుంది కదా. ఆ! యాక్చువల్‌గా మనకింకా నెక్స్ట్ రాబోతుంది. రాబోయేటువంటి సెక్షన్‌లో మనకొస్తుంది. శరీరం అనేటువంటి మనకున్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో మనకేముంది? శరీరం ఉంది. మనసు, బుద్ధి ఉంది. ఆత్మ ఉంది. పరమాత్మ ఉంది. ఇంత ఉంది మన శరీరంలో ఉన్నటువంటి సెక్షన్స్ చూస్తే. ఓకే. అయితే ఇది శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. సో, ఇన్ని లేయర్స్‌గా ఉంది. అన్నిట్లో చూస్తే శరీరము చాలా లో లెవెల్. అన్నిటికంటే న్యూనమైనటువంటిది. అన్నిటికంటే కూడా నీచమైనటువంటిది. అన్నిటికంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నటువంటిది. దాని పైన ఉన్నటువంటి స్థాయి ఏమిటి అనంటే మనసుది. అంటే ఈ శరీరము అంటే దేనితో తయారవుతుంది అనంటే పంచభూతాలతో తయారవుతుంది. అయితే పంచభూతాలతో తయారు చేసినటువంటి ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తనకి తానుగా ఏవి పనిచేయవు. శరీరము జడ పదార్థం. ఓకే. శరీరం అంటే జడ పదార్థం. అంటే ఈ శరీరానికి సొంతగా చేతనం అనేటువంటిది లేదు. శరీరము ఒక జడ పదార్థం. ఒక ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఫోన్ తీసుకున్నాను అనుకోండి, మొబైల్ తీసుకున్నాను అనుకోండి. మొబైల్ దానంతరకు అది కదులుతుందా? ఇది దానంతరకు అది ఏమీ చేయలేనప్పుడు దాన్ని ఏమంటామండి మనం? జడ పదార్థం. ఇది ఒక జడ పదార్థం. అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా జడమే. ఓకే. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా జడమే. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ చర్మము ఇవన్నీ కూడా జడమే. అయితే ఈ జడ పదార్థాలకి కోరికలు ఉండవు. ముక్కుతోటి సుగంధాన్ని స్మెల్ చేయాలని, చెవులతోటి మంచి మ్యూజిక్ వినాలని, నాలుకతోటి మంచి రుచిని ఆస్వాదించాలని, కళ్ళతోటి ఒక మంచి అందాన్ని చూడాలని కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అనుకోవు. ఓకే. అవనుకోవు. అనుకునేది ఎవరు? అనుకునేది వీటిపైన మనసు. ఓకే. ఈ మనసు ఏం చేస్తుంది? మనసులో ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఎలా అంటే నాకేమీ తినాలని లేదు. మనసుకేమీ తినాలని లేదు. కానీ మనసుకి కాంటాక్ట్‌లోకి ఆ ఇంద్రియార్థం వచ్చిందనుకోండి. అంటే ఒక మామిడి పండు వచ్చిందనుకోండి. లేదంటే ఒక చింతపండు వచ్చిందనుకోండి. లేదంటే ఒక స్వీట్ వచ్చిందనుకోండి. వెంటనే మనసు ఏమనుకుంటుంది? అరే! ఇది బావుందిరా! ఇది తింటే బావుంటది అని అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడైతే మనసుకి ఈ కోరిక కలిగిందో వెంటనే ఆ మనసు ఏం చేస్తుంది? ఆ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. జడ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. జడ ఇంద్రియాన్ని ప్రేరేపించి ఏం చేస్తుంది అనంటే నాలిక మీద నోరు ఊరుతుంది. నోరు ఊరుతుంది అంటారు చూసారా? ఒక్కొక్కసారి లాలాజలం ఊరుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక తినే పదార్థాన్ని చూసినప్పుడు దాని మీద మనకి ఆ లాలాజలం ఊరడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనసుకి ఆల్రెడీ ఆ రుచికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి తిని ఉండి ఉంటాము. నాలుకతోటి అది రుచి చూసి ఉండి ఉంటాము. అందుకనే ఆ రుచికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ మనసుకొచ్చేస్తాయి వెంటనే. వచ్చేసి మనసు ఏం చేస్తుంది? వెంటనే ఆ రుచిని మళ్ళీ అనుభవించాలి అని అనుకుంటుంది. అదే ఒకవేళ మీరు ఎప్పుడు తిని ఉండలేదనుకోండి దాన్ని. ఒకవేళ మనం ఆ వస్తువుని చూసినా కానీ అంటే కళ్ళతోటి చూసి మనసుకు పంపిస్తే మనసు దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇంతకు ముందు లేకపోతే దాని మీద ఆ కోరికను పెంచుకోదు. ఓకే. అందుకనే మనం చూసేటువంటి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే. ఏది పడితే అది చూడకూడదు. ఏది పడితే అది వినకూడదు. సో, ఒకవేళ విన్నామనుకోండి, అది వెళ్ళిపోయి మనసులో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఒక ఇంప్రెషన్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. ఆ ఇంప్రెషన్ ఏం చేస్తుంది అనంటే, భవిష్యత్తులో మనం దాన్ని అనుభవించేంత వరకు వదిలిపెట్టదు ఆ ఇంప్రెషన్. మొదటిగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంప్రెషను మనము అది అనుభవించేంత వరకు ఆ మనసు వదిలిపెట్టదు. అందుకని మనసులో ఇంప్రెషనే కలిగించకూడదు. ఉదాహరణకి మీకు డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలి అనే కోరిక ఏమి లేదు మీకు. ఓకే. ఇంతకుముందు ఎప్పుడు మీరు డైమండ్ నెక్లెస్ పెట్టుకోలేదు.
అయితే మీరు పొద్దున్నే లేస్తారు. పొద్దున్నే లేసి ముందు మనం ఏం చేస్తామండి? ఒక న్యూస్ పేపర్ తీసుకుంటాం. ఓకే. న్యూస్ పేపర్ తీసుకోగానే ఏమవుతుంది అనంటే, ఫస్ట్ న్యూస్ కంటే ముందు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడో ఒక మూల మీద న్యూస్ పేపర్ మీద ఎవరో తనిష్క్ వాళ్ళో లేకపోతే బంగారపు షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తారంటే ఒక మంచి నెక్లెస్‌ని ఆ అడ్వర్టైజ్మెంట్ మీద ఏసి, ఆ అడ్వర్టైజ్మెంటు ఇగో మా షాప్‌లో ఇలాంటి నెక్లెస్‌లు చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే నెక్లెస్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు మా దగ్గరికి రావచ్చు అని అంటారు. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు మనకేమి చూడక ముందు మనకి అసలు ఆ నెక్లెస్ గురించి తెలీదు. నెక్లెస్ కొనుక్కోవాలని తెలీదు. కానీ ఎప్పుడైతే ఆ అడ్వర్టైజ్మెంట్ చూసామో అప్పటికి మనం కొనుక్కోవాలని ఉండదు. ఏదో చూసాం. ఆ ఉద్దేశంతో కొనాలి అనే ఉద్దేశంతో చూడలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒకసారైతే చూస్తున్నాం. చూసినటువంటి మనం అక్కడే మర్చిపోతాం. ఓకే. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాము అనేటువంటి విషయం కూడా మర్చిపోతాం. కానీ మనసులో ఒక ఇంప్రెషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక ఇంప్రెషన్. ఓకే. పలానా చోట పలానా బంగారపు షాపు ఉంది. ఆ బంగారపు షాపులో ఇలాంటి నగలు దొరుకుతాయి అని మనము దాన్ని మన మనసులోకి మనకు తెలియకుండానే రిజిస్టర్ అయిపోతుంది. అంతటితోటి మర్చిపోయి, అంతటితోటి మనం మళ్ళీ వదిలేస్తే బానే ఉంటది. కానీ మనం ఏం చేస్తాం? బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అయిపోతాం. ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అయిపోయి కార్‌లో కూర్చొని మనం వెళ్తూ ఉంటాం. ఒక సిగ్నల్ దగ్గర ఆగుతాం. సిగ్నల్ దగ్గర ఆగంగానే మనం ఏం చేస్తాం? అటు ఇటు చూస్తాం. అటు ఇటు చూసినప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ వాడు ఎంత తెలివిగలవాడంటే ఫస్ట్ మిమ్మల్ని న్యూస్ పేపర్ తోటే మీ మనసులోకి ఎక్కిచ్చేసాడు. మళ్ళీ మీరు సిగ్నల్ దగ్గర ఆగగానే అక్కడ పెద్ద పోస్టర్ పెట్టేస్తాడు. పెద్ద బ్యానర్ పెట్టేస్తాడు. అదే అడ్వర్టైజ్మెంట్. సేమ్ అడ్వర్టైజ్మెంట్. మళ్ళీ అక్కడ బ్యానర్ పెడతాడు. మళ్ళీ అది బ్యానర్ పెట్టినప్పుడు ఆ బ్యానర్‌ని చూస్తాం మనం. చూసి అరే! ఇదే అడ్వర్టైజ్మెంట్ నేను ఈరోజు పేపర్‌లో కూడా చూసాను. సో, ఓకే. సో, వీడు చాలా బాగా అడ్వర్టైజ్ చేస్తున్నాడు. అన్ని చోట్ల పెడుతున్నాడు. చాలా ఖర్చు పెడుతున్నాడు అని అనుకుంటాం. కానీ వాడు మనల్ని సైకలాజికల్‌గా మన మనస్సుతోటి ఆడుకుంటున్నాడు వాడు. అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు మన మనస్సుతోటి ఆడుకుంటున్నాడు. వాడేం చేస్తాడు అక్కడ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ పెట్టి మన మనసులో ఇంకా ఎక్కువ రిజిస్టర్ చేస్తాడు. ఆ విషయాన్ని ఇంకా ఎక్కువ రిజిస్టర్ చేస్తాడు. అలా మనం ఆఫీస్‌కెళ్ళే దారిలో 2, 3 సిగ్నల్స్ ఉంటే 2, 3 సిగ్నల్స్ దగ్గర ఆగితే 2, 3 చోట్ల ఇదే విషయాన్ని చూస్తాము. మన మనసులో ఎక్కువగా దాని గురించి ఆలోచించేలా చేస్తాడు వాడు. ఎప్పుడైతే మన మనసులో ఎక్కువగా ఆలోచిస్తామో అది మనం ఆ పని చేసి తీరుతాం. ఒక వారం రోజులు ఇదే అడ్వర్టైజ్మెంట్‌ని ప్రతిరోజు చూసామనుకోండి. 9దో రోజో, 8దో రోజో ఆ షాప్‌కెళ్ళి ఆ డైమండ్ నెక్లెస్ కొనుక్కొని తీసుకొచ్చేస్తాం. సో, ఇది అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి జడ పదార్థాలు. ఈ జడ పదార్థాలని ప్రేరేపించేటువంటిది ఈ మనసు. ఈ మనసుకి కనుక విచక్షణ లేకపోతే ఈ జడ పదార్థాలని ఎలా పడితే అలా వాడేస్తుంది. విచక్షణ లేదు. అంటే మనసు అనేటువంటిది ఇంద్రియాల కంటే కూడా ఉత్తమమైనటువంటిది. ఈ ఉత్తమమైనటువంటి మనస్సు ఉత్తమమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే అప్పుడేమవుతుంది? ఇంద్రియాలన్నీ కూడా ఇష్టం వచ్చిన పనులు చేస్తాయి. చూసిందల్లా కావాలి, విన్నదల్లా కావాలి, తిన్నదల్లా కావాలి. అలా చేస్తుంది. కానీ ఈ మనసు కంటే ఉత్తమమైనటువంటిది ఏమిటి అనంటే బుద్ధి. సో, ఈ బుద్ధి అనేటువంటిది మనందరికీ కూడా సరి అయినటువంటి జ్ఞానాన్ని ఈ మనసుకివ్వాలి. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? కోరుకుంటుంది. కానీ బుద్ధి ఏం చెప్పాలి? నువ్వు కోరుకున్నది సరైనది కాదు. బుద్ధి ఏం చెప్పాలి? ఇగో నువ్వు న్యూస్ పేపర్‌లో చూసినటువంటి విషయాన్ని నీకు సిగ్నల్ దగ్గర కూడా చూపిస్తాడు. కానీ అక్కడ నువ్వు ఆ పోస్టర్ కల్లి చూడకు. అటువైపు చూసావంటే మాత్రం నువ్వు తప్పు డెసిషన్ తీసుకొని తప్పు పనులు చేస్తావు. కాబట్టి అక్కడ చూపించేటువంటి దానికెళ్ళి చూడకు అని బుద్ధి చెప్పాలి. అప్పుడేం చేయాలి మనము? కార్‌లో కూర్చున్నటువంటి వాళ్ళం తల పైకెత్తి ఆ అడ్వర్టైజ్మెంట్‌లో ఉన్నటువంటి అమ్మాయిని, ఆ అడ్వర్టైజ్మెంట్‌లో ఆ అమ్మాయి పెట్టుకున్నటువంటి నగల్ని మనం చూడకుండగా మనం మన 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 మనల్ని మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. అది బుద్ధి. అంటే మనసుకి పైన ఉన్నది బుద్ధి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనసు డామినేట్ చేస్తుంది బుద్ధితోటి. బుద్ధి మీద మనసు డామినేట్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే అన్ని తప్పు నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి బుద్ధి అనేది మనసుకి పైన ఉండాలే కానీ కింద ఉండకూడదు. ఈ బుద్ధికి పైన ఉన్నది ఆత్మ. ఆత్మ స్థాయి బుద్ధి కంటే కూడా ఇంకా పైన ఉన్నటువంటి స్థాయి. యాక్చువల్‌గా ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ
భౌతికమైనటువంటి సుఖాలను కోరుకోబట్టి నేను స్వతంత్రంగా ఉండాలి, నేను భగవంతుడిలా స్వతంత్రంగా ఉండాలి, నేను భౌతికంగా ఎంజాయ్ చేయాలి అని అనుకోబట్టి ఈ భౌతికమైనటువంటి ఈ మూడిట్లోకి వచ్చేసింది. మనసు, బుద్ధి, శరీరం, ఈ మూడిటితోటి ఈ ఆత్మ సంపర్కంలోకి వచ్చేసింది. వచ్చినప్పుడు ఆత్మ స్థాయిలో గనక ఆలోచనలు చేయకపోతే బుద్ధి భ్రష్టు పట్టుతుంది. బుద్ధి భ్రష్టు పట్టడం వల్ల మనసు ఇష్టం వచ్చింది కోరుకుంటుంది, ఇంద్రియాలు ఇష్టం వచ్చిన పనులు చేస్తాయి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఈ ఆత్మని ఆధ్యాత్మికంగా ఉంచాలి. ఆధ్యాత్మికంగా ఉంచి దాన్ని ఏం చేయాలి? ఇటు భౌతికం వైపు కాకుండా ఇటు ఆధ్యాత్మికమైనటువంటి పరమాత్మ వైపు మళ్లించాలి. ఇంకా పైన పరమాత్మ ఉన్నాడు. అప్పుడు ఈ ఆత్మ కంటే ఉత్తమమైనటువంటి పరమాత్మను చూడడం ఎప్పుడైతే మొదలు పెడతామో, మనం పరమాత్మని ఆలకించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, అప్పుడు మన జర్నీ భౌతికం వైపు కాకుండా ఆధ్యాత్మికం వైపుకు మారిపోతుంది. ఓకే మాతాజీస్? హరే కృష్ణ ప్రభు. చాలా బాగుంది. ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. మనసుకు పైన ప్రభుజీ, ఇక బుద్ధి కణాలు ఉంటుంది. ప్రకృతి వల్లే కదా ప్రభుజీ మార్పు చెందేది. అవును, ప్రకృతే మారుతుంది. ప్రకృతిలో భాగమే ఈ కణాలు, భౌతిక కణాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. క్షేత్రజ్ఞుడి గురించి చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఈ ప్రకృతిలో ఎలా దాన్ని ఇలా చేసుకుంటున్నాడని చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. పరమాత్మను చేరాలంటే మనం చూసేది ప్రభుజీ. దండవత్ ప్రణామం. అంతే కదా ప్రభు. మనం పరమాత్మను చేరాలంటే మనం చూసేది, వినేదాని మీద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దానికి చాలా చాలా బాగుంది ప్రభుజీ. అంటే దీని అర్థం పరమాత్మ మీద హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కాబట్టి మన